వనభూపతిలో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఏపీసీ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కరించవలసిందిగా తీసుకొస్తున్నాం. సంవత్సరాల జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మన నగరపల్లిలో జెండా ఎదురైన ముఖ్య అతిథిగా గోపాలరెడ్డి గారు ఎదురవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కార్మిక సోదరులారా, ఏఐటీసీ ఏర్పడి ఇవాళకి 100 సంవత్సరాలు అంటే అనుగుణంగా భారతదేశం స్వతంత్ర బాధ్యత బ్రిటిష్ పరిపాలన కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పరిపాలిస్తుంటే 1920 తారీఖు నాడు కార్మికులంతా ఐక్యమై చికాగో నగరంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా 24 గంటలు పనిచేస్తూ ఉంటే మేము అందుకోకుండా తినడానికి తిండి కూడా టైం లేదని చెప్పేసి కార్మిక వర్గాన్ని మేము దోచుకుంటున్నామని చెప్పేసి అప్పుడు 1931 తారీఖు నాడు ఎర్రజెండా మొట్టమొదటిగా కార్మిక సంఘంగా ఏర్పడినటువంటి రోజు. ఇప్పటికి 100 సంవత్సరాల చరిత్ర. ఈ చరిత్ర తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి జెండాలన్నీ ఇందకెళ్ళి పోయి మళ్ళా పక్కకు పెట్టుకున్నటువంటి సంఘాలు తప్ప ఇప్పటి వరకు ఏఐటీ సంఘం నిరంతరం కార్మికుల కోసం పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక కార్మిక హక్కుల కోసం గతంలో ఉన్నటువంటి పరిపాలకులు 44 జీవోలుండే 44 జీవోలని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 జీవోలు తీసుకొచ్చి ఈ కార్మికుల హక్కులని కాలరాయాలని చెప్పేసి చూస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ చెప్పింది మనందరికీ, తెలంగాణ వచ్చినాక కాంట్రాక్ట్ పద్ధతి ఉండదు, పర్మనెంట్ చేస్తున్నటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు మన మున్సిపల్ కార్మికులందరినీ ఎవరిని కూడా పర్మనెంట్ చేసిన దాఖలాలు లేవు. అదే కాదు ఇప్పుడు చూస్తూ ఉంటే కేసీఆర్ కూడా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా యూరోకే దిశగా కూడా
కొనసాగుతా ఉంది. అదే కాదు, కనీస వేతనాలు ఇవ్వాలి. ఈ రోజు హైదరాబాద్ లో భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు బతకాలంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ చెప్తా ఉంది మినిమం వేజెస్ 24,000 రూపాయలు ఉండాలి, తక్కువలో తక్కువ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం మున్సిపల్లో పనిచేస్తా ఉన్నాం. మరి కనీసం మనం ఈరోజు బతకాలి హైదరాబాద్ లో అంటే కనీసం 24,000 రూపాయలు జీతాలు ఇవ్వాలి. అందుకని ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని అలా నిలబెట్టడానికి ఈ నెల 26వ తారీఖున నవంబర్ నాడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కనీస వేతనాలు 24,000 రూపాయలు ఇవ్వాలి, లేదంటే ఖబర్దారనే విధంగా 26వ తారీఖు నాడు సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులు, పరిశ్రమల కార్మికులు, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ మన సంఘీభావంగా పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఈ నెల 26వ తారీఖు నాడు జరగబోయే ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా పాల్గొంటుంది. అందుకని మనం కూడా పాల్గొని మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే ఎన్నికలు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ డిసెంబర్లో జనవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అందుకనే మనం కూడా ఈ మున్సిపల్ ఎన్నికల లోపే మనం కూడా జీతం పెంచుకునే విధంగా మొట్టమొదటిగా నవంబర్ 20వ తారీఖు నాడు మనం సమ్మె చేస్తా ఉన్నాం. అంటే ఈ సమ్మె మన నిరసన కార్యక్రమం. ఇందులో అన్ని సంఘాలు, భారతదేశంలో ఉన్నటువంటి 12 యూనియన్లు పాల్గొంటూ ఉన్నాయి. ఇందులో కూడా టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి యూనియన్లు కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి మనం కూడా ఏఐటీసీగా ఈ 20వ తారీఖు నాడు జరగబోయే సమ్మెలో పాల్గొని కేసీఆర్ ఖబర్దార్ మా కనీస వేతనాలు 24,000 రూపాయలు చేయాలని చెప్పేసే విధంగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెచ్చేయాలి. ఈ జీతాలే కాదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు చెప్పింది, మన హైకోర్టు కూడా, మన తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ చేయాలి. మీరు ఎట్టి చేయించుకోవచ్చు. అందరూ కనీస వేతనాలు పర్మనెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో వీళ్ళందరికీ కూడా అదే జీతాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. మరి కేసీఆర్ ఎక్కడ ఫామ్ హౌస్ లో వండుకుంటున్నారు, ఆయన కార్మికుల గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వరద బాధ్యుల్లో కానీ 10,000 రూపాయలు ప్రకటించాడు. వరద బాధ్యుల్లో మనకు ఎవరికైనా 1 రూపాయి నుండి వచ్చిందా? ఎవరు కూడా రాలే. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు అనుకూలమైనటువంటి వారికి తప్ప ఎవరు కూడా ఈ 10,000 రూపాయలు ఇప్పలేదు. ఇప్పుడు చూస్తా ఉంటే ఈరోజు ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులు పెద్ద ఎత్తున అందరూ వచ్చి అద్దాలు వరగొట్టి పొద్దున్నే వచ్చేసి ఎమ్మెల్యే ఇంటికి ధర్నా జరిగినాయి. మరి ఎక్కడ పోయినా ఈ కోట్లాది రూపాయలు ఎక్కడ దాచిపెట్టుకున్నారు ఈ అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయినా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అందుకని ఖబర్దార్ కేసీఆర్, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి, ఈ కాంట్రాక్ట్ రద్దు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని 26వ తారీఖు నాడు జరగబోయే సమ్మెలో మీరందరూ జయప్రదం చేయాలి, మీ హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమాలకు విశేష అందరికీ, కార్మికులందరికీ ఏపీసీ తరఫున విషయాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం